పప్ప జ్ఞాని మనసు లేని మనిషి అని చెప్పినావు కదా. అవును. మనసు లేని మనిషి జ్ఞాని అవుతాడా? జ్ఞాని మనసు లేకుండా ఉంటాడు. అంటే అది స్థితికి సంబంధించింది. మనస్సు లేకపోవడం అంటే మనస్సు లేదని కాదు, దాంట్లో ఇరుక్కోలేదని. ఇంకా సింపుల్గా తేలికైన పరిభాషలో చెప్పాలంటే ఏ మైండ్ విచ్ హ్యాస్ నో అటాచ్మెంట్స్. నీ మీద మనసు ఇరిగిపోయింది అంటే అర్థం తెలుసా? నాకు నీతో ఉన్న అటాచ్మెంట్ తీసేస్తున్నాను. ఇప్పుడు అది అర్థం అటాచ్మెంట్స్ లేవనడానికి అది అర్థం చేసుకొని తీసేయడమా, లేదంటే ఒక స్టోన్లా కంప్లీట్గా తీసేయడమా? అటాచ్మెంట్ లేదంటే అటాచ్మెంట్ లేదని. నీకు చంద్రునితో అటాచ్మెంట్ ఉందా? అంటే అది వయసుని బట్టి ఎందుకు లేదు? వస్తుందా? అది ఎప్పుడు మనకు అందుబాటులో లేదు. ఇదిగా అంటే మనకు కావాలంటే టచ్ అంటే ఎంక్వైర్ సి నోరుంది కాబట్టి ప్రశ్న అడగచ్చు. ఎంక్వైరీ చేయాలంటే నువ్వు అలర్ట్ ఉండాలి. కొంతకాలం చూడు అసలు మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు కారుతో అటాచ్మెంట్ ఏర్పడ్డది, గుడ్. మరి సూర్యునితో ఎందుకు లేదు అటాచ్మెంట్? ఎండ లేకపోతే బతకలేవుగా. కానీ దాంతో ఎందుకు అటాచ్మెంట్ లేదు? నాది అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు? ప్రశ్న అది. ఇప్పుడు ఇది ఉంది, ఇది పెన్ను, నేను నాది అనుకోకుండా ఉపయోగిస్తున్నాను. ఐ మీన్ ఇట్. అంటే అది మన అండర్లో లేదు, అవునా? ఇప్పుడు ఒక అమ్మాయి ఎక్కడో ఉంది అమెరికాలో, నాది అనుకుంటున్నాడు కదా తండ్రి. కానీ తన నుండి వచ్చింది కదా ఆమె. పోనీ ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకో, తను కట్టాడు కదా. కరెక్టే. అంటే తన క్రియేషన్ అయితే అటాచ్మెంట్ వస్తుంది. తన క్రియేషన్ తన క్రియేషన్ లేకపోయినా, ఉదాహరణకి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, ప్రేమించాడు, తన క్రియేషన్ కాదు. నెక్స్ట్ కనెక్షన్ పెట్టుకుంటున్నాడు కదా. అట్లనే అమ్మాయితో అనుకున్నట్టుగా నువ్వు సూర్యుని ఎందుకు అనుకో అంటున్న చిన్న ప్రశ్న. ఇప్పుడు నీకు సంబంధం లేని ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు అది నాకు తెలియదు. అంటే అది స్పష్టంగా తెలుసు, అది అనుకున్నంత మాత్రాన మన దగ్గర ఉండిపోదని. సూర్యుడు ఏది నీ దగ్గర ఉండిపోదు. అంటే లుక్ ఇన్ టు ఇట్, అంటే ఊరికే చెప్పే విషయాలు కాదు. ఇప్పుడు జ్ఞాని మనసు లేని మనిషి. ఈ ప్రపంచంలో సినిమాలు చూస్తే మనసున్న మహారాజు, నా మనసు నీకు ఇచ్చాను, అతనిది చాలా పెద్ద మనసు, అతని మనసు బాయ్ ఎంత ఉంటుంది, ఇట్లా ఏదో పిచ్చిన డైలాగులని చెప్తారు. కానీ ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, నువ్వు హార్ట్లెస్గా ఉంటావు, మైండ్లెస్గా ఉంటావు, ఫుల్ ఆఫ్ హార్ట్ విత్ నో మైండ్. సో మైండ్ ఏం చేస్తుంది ఒకసారి చూస్తే అది జస్ట్ డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ అడగొచ్చా? ఇది అర్థమైందా? డివైడ్ చేసి చూస్తుందని చెప్తున్నావు. నేను చెప్పింది అర్థమైందంటే రిపీట్ చేయడం కాదు. అది నిజంగా లైఫ్లో చూడాలనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ యూట్యూబ్ టాక్ కోసం చేస్తున్నారని మీ ఛాయిస్. లేదు, నిజంగా చూడాలనుకుంటున్నాం. లేదు, నిజంగా చూడాలనుకుంటున్నాం, చూస్తాం కూడా. సో ఇప్పుడే చూద్దాం కాసేపు. ఏదైనా నాది అనుకోవడం వల్ల అసలు మనిషి పొందుతున్నది ఏంటి? తనది కాకపోయినా ఒక దాన్ని ఉపయోగిస్తూ అనుభవిస్తూ మిస్ అవుతున్నది ఏంటి? ఏ సింపుల్ క్వశ్చన్. అలాంటప్పుడు ఎందుకు అనుకోవడం అని అనుకున్నవాడికి అర్థమవుతుంది. అలా అనుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు వచ్చేస్తుంది. అది నాకు తెలియదు. వ్యక్తి వేరు, చెప్పేది నా గురించి. నువ్వు చెప్పింది ఒక పాయింట్ నీకు గుర్తు చేస్తా. నువ్వు అనుకో సర్వం నేనే, యాతో అనుకో ఏది నాది కాదు, ఓకేనా? అయితే అదే కాన్సెప్ట్లో ఆ విషయాన్ని మనం అలా లాగు చేసుకోవడం కుదరదా? ఆధ్యాత్మికతకు సంబంధించిన పరమోత్కృష్టమైన స్థితుల్ని భాషగా చెప్పినప్పుడు అట్లా వచ్చే స్టేట్మెంట్స్, నువ్వు నేను ఒకటే అన్నది ఒక ఉదాత్తమైనటువంటి భావన. నువ్వు నేను ఒకటేం కాదు. నీ శరీరం వేరు, నా శరీరం వేరు, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, కానీ మూల స్థితులు ఒకటి అని. అందుకే తింటున్నప్పుడు మనం అంత ఒక్కటిగా స్పందిస్తాం. గాఢ నిద్రలో అందరూ ఒకలా కనిపిస్తారు. పరమశత్రువులు కూడా పక్క పక్కన పడుకోబెడితే వాళ్ళు కాలేసుకొని పడుకుంటారు. జస్ట్ మనసు లేదంతే. మనసు లేకపోతే శరీరం ప్రశాంతంగా మారిపోతుంది. సో మన భారతీయ ఆధ్యాత్మిక అన్వేషణలో ఇది ఒక రెవల్యూషనరీ అండర్స్టాండింగ్. ఇది ఊరికి అవును కాదనేది కాదు.
ద స్టేట్ విచ్ యూ వాంట్ టు బికమ్ అన్నది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు యూట్యూబ్స్లో, వాళ్ళకి ఏం తెలుసో తెలియదని నాకు తెలియదు. నువ్వు చెప్పకపో, బట్ అట్లీస్ట్ అది అయ్యుండు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు జ్ఞాని మనసు లేని మనిషి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు అంటే ఎందుకు తెలియాలి. అది తెలిస్తే అది కాదని కూడా తెలుస్తుంది. మనసు ఉండి కూడా జ్ఞాని కాలేడా? అవ్వచ్చు, కాదని ఎవడన్నాడు? మరి ఎందుకు జ్ఞాని మనసు లేని మనిషి ఎందుకు కావాలి? అంటే జ్ఞానం అనే దానికి మెనీ డెఫినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు జ్ఞాని, అతను సమాచార జ్ఞాని అని. ఓకే, దాని జ్ఞానికి ముందు ఒకటి వచ్చింది కదా, అదే నువ్వు అంటున్న జ్ఞాని అనుకున్నా. అసలు దేర్ ఇస్ నథింగ్, అతని స్థితి అంతే, ఎ స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. మనసుతో సంబంధం ఏముంది? జ్ఞాని అవసరయుక్తం. మనసు అని ఎందుకు వాడాల్సి వచ్చింది మనం? మనసు లేని అదే మనిషి. చెప్తున్నా. అంటే నువ్వు వ్యవహారం కోసం ఉపయోగించుకునే ఒక టూల్ అని మాత్రమే తెలుసుకున్నావు నీ మనసుని, అక్కడితో అయిపోయింది. కిచెన్లో చాకు ఉంది కదా, అదొక టూల్ మాత్రమే. అవసరమైనప్పుడు ఉపయోగించు, అవసరం తీరితే పక్కన పెట్టు. అట్లా నీ మనసును నువ్వు ఉపయోగించగలవా? కుడ్ యూ? మళ్ళీ క్వశ్చనే. అవసరమైతే పని చేయడానికి నీ మనసు ఉపయోగపడుతుంది. నేను మీతో మాట్లాడుతున్నా, నా మనసే ఆధారం. మాటలు అయిపోయినాయి, ఈ మనస్సు ప్రశాంతంగా ఉంటుందా చూసుకో. సో మనసు ప్రశాంతంగా ఉండదు. ఎందుకు ఉండదంటే దానికి అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు, స్వపర భేదాలు ఉన్నప్పుడు, ఒక కంటికి కనిపించని ఒక అహంకారపు పూత పట్టుకున్నప్పుడు, ఎక్కువ తక్కువలు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు, దానికి ఆసక్తులు, విరహాలు, వ్యామోహాలు ఉన్నప్పుడు ఆ మనస్సు అక్కడ ఉండలేదు కుదుటగా. అది ఖాళీగా శరీరం ఉంటుంది, కానీ మనసు అట్లా వెళ్తుంది, ఒక దాన్ని పట్టుకుంటుంది. ఒకవేళ యానిమేషన్ సినిమా అయితే తీయొచ్చు, ఇట్లా కూర్చుంటుంది, పప్పని ఒక బబుల్ వస్తుంది, ఇట్లా చిన్న పాములాగా ఇట్లా మారిపోతుంది. అక్కడ ఒక అమ్మాయి పోతుంటే దాన్ని చుట్టుకుంటుంది, ఇట్లా అమ్మాయి పోతుంటే పోతూనే ఉంటుంది, పాము పెద్దగా సాగుతూనే ఉంది. అమ్మాయి ఇట్లా తలదీపు చూసింది, మొహన్ నచ్చింది, చూస్తారు వచ్చేసింది. అది ఎవడో కార్లో పోతుంది మళ్ళీ. బట్ ఇక్కడ ఉన్నాడు ఫిజికల్లీ, ఇక్కడ సైకలాజికల్లీ హీస్ జస్ట్ ఆఫ్టర్ మెనీ మెనీ థింగ్స్. ఇది ప్రతి ఒక్కరి కథ. ఓన్లీ భూమి మీద అత్యంత అరుదుగా ఈ మైండ్ గేమ్ నుంచి బయటపడ్డారు కొందరు. వాళ్ళకు మాత్రం మనసు ఉండదు. మనసు ఉండదు. మనసు ఉండదంటే వ్యామోహం ఉండదు, అటాచ్మెంట్ ఉండదని. అంటే ఇక్కడ ఏమనుకోవాలి? మనసు లేని వాళ్ళు జ్ఞాని అనుకోవాలా? జ్ఞానికి మనసు ఉండదు అనుకోవాలా? మనసు లేని స్థితి ఉండదే ఉండదు అసలు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా పప్ప, వాళ్ళకి మనసు అదే అంటున్నా, ప్రశాంతత పోతే తప్ప ప్రశాంతత ఉందని తెలియదు. ఒక చిన్నపిల్లవాడికి ఎప్పటికీ ధ్యానం తెలియదు, వాడు ధ్యానంలోనే ఉన్నాడు, వాడికి ఎట్లా తెలుస్తుంది? అట్లాగే బాత్రూమ్ వచ్చినంత వరకు బాత్రూమ్ దాని విలువ తెలియదు, రావడం ఆగిపోతే కదా తెలిసేది. సో మనిషికి మాత్రం ఉన్న ప్రెడికేమెంట్. సో ప్రపంచంలో ఏది జ్ఞాని కాలేదు, ఎందుకంటే వాడికి అజ్ఞానం లేదు కనుక. అజ్ఞానాన్ని అనుభవించిన వాడే జ్ఞానాన్ని తర్వాత అనుభవించినట్టు తెలుసుకుంటాడు. బికాజ్ దాని యొక్క ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ తిరిగి పొందవలసి వస్తుంది. ఒక వ్యక్తికి అసలు జన్మతః ఆరోగ్యం ఉంది, మరణించే వరకు ఆరోగ్యమే ఉందనుకో, అతనికి అనారోగ్యం అంటే ఎప్పటికి తెలియదు, అది అనివార్యం. ఆరోగ్యం పోతే బాపరే అసలు అని తెలుస్తుంది. ఎప్పుడు 24 hours మధ్యాహ్నం 12 గంటలకు ఎట్లా ఉందో అట్లే వెలుతురుంది అనుకో. చీకటి గురించి నువ్వు 1,00,000 పుస్తకాలు చదివినా తెలియదు, ఒక్కసారి లైట్ పోయింది, సడన్లీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు వెలుతురు కోసం పాకులాడుతూ చూసినావా, అప్పుడు చిన్న దీపం కనిపించింది, దాన్ని పట్టుకుంటావు. బికాజ్ యూ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. అప్పుడు వాడు రాస్తాడు, కొన్ని 100 సంవత్సరాల నుంచి ఆ వెలుతురున్న పట్టించుకోలేదు నేను, మొట్టమొదటిసారి చీకటి వచ్చాక తెలిసింది వెలుతురు ఎంత గొప్పదో. అందుకే కదా ఎవడన్నా డబ్బు కోల్పోయినప్పుడు తిరిగి సంపాదిస్తే వాడికి దాని విలువ తెలుస్తుంది అని చెప్తారు కదా. అదే నీకు పోతుంటే డబ్బు దొరికింది అనుకో, నీకు వాల్యూ ఉంది. సో అందుకని ఇది ఒక పారాడాక్సికల్ స్టేట్మెంట్. జ్ఞాని మనసు లేని మనిషి అన్నది నిజానికి ఎవరు అట్టెట్లా ఉంటుందని అంటారు, ఊరికి భాషలో విని.
మనసు లేకుండా మనిషి ఏమీ లేడు, కానీ ఆ మనసు ఎట్లా ఉందనేది నీ యొక్క స్థితిని నిర్వచిస్తుంది అది. సో ఆ మనస్సు నిన్ను పరిచయం చేస్తుందా, నిన్ను బాయిల దుంకమంటుందా, నిన్ను ద్వేషించమంటుందా, ఒక దాని ఉంటే పరిగెత్తమంటుందా, లేకపోతే జస్ట్ నీ అవసరానికి ఉపయోగపడుతుందా అనేది ఎవరికి కూడా చెక్ చేసుకోవాలి. చాలా రేర్గా ఏం జరుగుతుందంటే ఏ స్టేట్ ఆఫ్ మైండ్ మనందరికి తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నది కొంచెం రేర్ సబ్జెక్ట్ ఇది. ఏ స్టేట్ ఆఫ్ మైండ్ మనందరికి తెలుసు, కానీ ఏ స్టేట్ ఆఫ్ నో మైండ్ మనకు తెలియదు. అంటే అది ఎలాంటిదంటే మనకు ఆలోచించడము తెలుసు, కానీ ఆలోచించకుండా ఉండడం తెలియదు. వీ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. మనకు ఎప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది చూస్తే దీని గురించి ఆలోచన, దీన్ని చూస్తే దీని గురించి ఆలోచన, రంగు చూస్తే ఆలోచన, మనిషిని చూస్తే ఆలోచన, ఆకాశాన్ని చూస్తే ఆలోచన, లైట్ని చూస్తే ఆలోచన, ఎవ్రీథింగ్ ఇమ్మీడియట్గా థాట్గా మారిపోతుంది. అది నువ్వు చేస్తలేవు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సిన్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూ డోంట్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అండ్ యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ఇట్. ఏదో ఒక ఆలోచన నచ్చుతుంది అని అంటపోతాం. మనకి చిన్నప్పటి నుంచి ఏమీ చేయకుండా ఉండడం నేర్పాలి. ఏదో చేయని చెప్పారు, మాట్లాడకుండా ఉండడం నేర్పాలి మనకు. అంటే యూ కెన్ టాక్ అండ్ యూ కెనాట్ టాక్ ఆల్సో. ఎంత గొప్ప విషయం అది. అవును. అంటే నువ్వు అనుకుంటే అసలు ఏం మాట్లాడకుండా ఉండగలుగుతావు, అనుకుంటే స్పందించలేకుండా ఉండగలుగుతావు. గొప్ప శక్తి అది. మాట్లాడడం శక్తి కాదు, మాట్లాడకుండా ఉండడం గొప్ప శక్తి. పని చేయడం గొప్ప శక్తి కాదు, పని చేయకుండా ఉండడం శక్తి. నిజమైన శక్తి, నిజమైన స్టామినా ఎప్పుడు ఉంటుంది? విన్ యూ డోంట్ యాక్ట్. పని చేయడం అనేది చాలా చిన్న విషయం సరిగ్గా చూస్తే. చూడకుండా ఉండడం, పక్కన 1,00,000 శబ్దాలు ఉన్నా వినకుండా ఉండడం, ఎన్ని అలజడులు ఉన్నా నీళ్ళు అలజడి లేకుండా ఉండడం. అందుకే జ్ఞానోదయం శుద్ధ అభావ స్థితి. ఏ స్టేట్ ఆఫ్ నో ఫీలింగ్, ఏ స్టేట్ ఆఫ్ నో ఎమోషన్. కానీ అది మృతస్థితి కాదు. యు ఆర్ నాట్ డెడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్, బట్ యు ఆర్ నాట్ మూవింగ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. ఏది శక్తివంతంగా ఉందో అదే స్థిరంగా ఉంటుంది. మరి భూమికి శక్తి లేదా? అది స్థిరంగానే ఉంది, స్థిరంగా ఉంది. 100%. ఉంటుంది కదా. తిరగడం వేరు, స్థిరత్వం వేరు. అదేంటి చెప్పు. ఫ్యాన్ తిరుగుతుంది కానీ స్థిరంగా తిరుగుతుంది. అవును. అచ్చా, అంటే అందులో కూడా స్థిరత్వం ఉంది. ప్రతి దాంట్లోనే స్థిరత్వం ఉంటుంది. ఆ తిరగడంలో కూడా ఒక స్థిరత్వం. అవును. ఓకే. ఫ్యాన్ తిరుగుతూ రొటా రొటా పొడవ అన్నది అనుకో, స్థిరంగా లేదు. ఒక స్ట్రాంగ్ మ్యాన్, నరాలన్నీ బాగున్నాయి, బొక్కలు బాగున్నాయి, అతను స్థిరంగా నిలబడగలడు కదా. ఏ వీక్ మ్యాన్ ఊగుతూ ఉంటాడు, ఊగుతూ ఉన్న చూసి భలే యాక్టివ్ పర్సన్ లాంటి లేదు. ఒక జోక్ చెప్తాను నిన్న. ఒక నిమిషం, ఇది అయిపోయింది. సో ఏదైతే పూర్తి శక్తివంతంగా ఉందో అదే స్థిరంగా ఉంటుందని మీరు గుర్తిస్తున్నారా లేదా? మళ్ళీ ఒకసారి అడుగు. ఏదైతే శక్తివంతంగా ఉంటుందో అదే స్థిరంగా ఉండగలుగుతుంది. ఇది అన్నిటికీ అప్లికబుల్. మళ్ళీ దీంట్లో ఇఫ్ అండ్ బట్స్ ఏమీ లేవు. ఒకవేళ నీ మనస్సు శక్తివంతంగా ఉందంటే అది స్థిరంగా కూడా ఉండగలగాలి. అందుకే వీక్ మైండ్ అంటే ఏంది? ఏది పడుతుంది మాట్లాడుతుంది. వీక్ మైండ్ అంటే ఎవరో ఏదో ఒక మాట అంటే గంట సేపు ఏడ్చింది వీక్ మైండ్. వీక్ మైండ్ అంటే చీర కనబడగానే కొంటుంది. వీక్ మైండ్ అంటే నోటికి ఏది పడితే అది వాగుతుంది. వీక్ మైండ్ అంటే సమయం లేదు, సందర్భం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటుంది. దీస్ ఆల్ వీక్నెసెస్. స్ట్రాంగ్ మైండ్ అంటే ఈరోజు 8 వరకు తినేది లేదు, ఆ తర్వాత ఎవరో పంచభక్ష పర్వాలేదు, టైం ఎంత అయింది? 6 అయింది, ఇంకో 2 hours తర్వాత. అది అంటే కండిషన్స్ పెట్టుకోవడమా? నీకు నువ్వు ఎన్ని కండిషన్స్నే పెట్టుకో, తప్పేముంది? లిబరేషన్ అంటే అదే. నీ కొరడా నీ చేతిలో నువ్వు కొట్టుకో, ఏం ఫరక్ పడదు, వేరే వాడికి ఇయ్యకు. దట్స్ బ్యాడ్. రెండు ఒకటే. జ్ఞాని అనుకుంటే దేంట్లోనైనా ఉండగలడు. వాడు ఒక స్ఫూర్తిలో, ఒక స్మరణలో వాడు ఎంటర్ అవుతాడు దాంట్లోకి. కూడా హింసించుకోడు. ఎగ్జాంపుల్ చెప్పాను, కొరడా తీసుకొని కొట్టుకోమన్నాను, ఎవడు హింసించుకోడు. అంటే మనం పెట్టుకున్న కండిషన్స్ కూడా మనం లైక్ చేసే పెట్టుకుంటాం, అదా అలానా?
డిసిప్లిన్. ఎర్లీ మార్నింగ్ 4కి లేవాలనేది పనిష్మెంట్ కాదు, కానీ నేను నిన్ను లేపాను అనుకో 4 o'clock, అది నీకు పనిష్మెంట్ అవుతుంది. అంటే మన అభివృద్ధి కోసం చేసేది. అవునా? నీకు తెలిసి చేస్తున్నావు అంతే, బాధకథం. అందులో ఇష్టం ఉంది. ఉదాహరణకు నేను చేస్తున్నాను, పుస్తకాలు రాస్తున్నాను, నేనే ప్యాక్ చేస్తున్నాను, నాకు తెలిసి చేస్తున్నది, నాకు కర్మై చేస్తలేను. అంటే యాక్సెప్ట్ చేసి మనం దాన్ని నా స్థితిలో నుంచి నేను ఒక వర్క్ క్రియేట్ చేసుకుని దాన్ని చేస్తున్నాను తప్ప వేరే వాళ్ళకి అనిపిస్తుంది పాపం ఎంత కష్టపడుతున్నాడు అనిపించచ్చు, అది వాళ్ళ ధారణ. ఐఎమ్ నాట్ వర్కింగ్ హార్డ్, ఐఎమ్ ప్లేఫుల్లీ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇది ఎలా ఉందంటే డయోజనీస్ని పట్టుకున్నారంట, బానిసం చేశారు అతను, గ్రీక్ ఎరాలు. సో అక్కడేంటి, ఎవరైతే బానిసలు ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తారు, ఇంకోటి కొనుక్కుంటాడు అనమాట. సో వాళ్ళతో కట్టెలు మోయిస్తారు, వాళ్ళతో కాళ్ళు పట్టించుకుంటారు, రకరకాల ఉపయోగం. ఎట్లయితే మనం ఒక దున్నపోతుని ఉపయోగించుకుంటామో ఒక రోజుల్లో మనిషిని, ఇప్పుడు మనం ఇంట్లో సర్వెంట్ అంటే ఎవరు, ఒక తరహా బానిసనే కదా. ఎరా నీళ్ళు తీసుకురాపో, జస్ట్ డబ్బులు ఇచ్చిన తెస్తున్నాడు వాడు. సో మనం వాడిని ట్రీట్ చేయకూడదు. సర్వెంట్ని కూడా మీ అందరిలా ట్రీట్ చేసామనుకో వాడిని ఎత్తిగా కూర్చుంటాడు, ఇదో ప్రాబ్లం. అందుకని సమాజంలో కొంచెం రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. కానీ ఆ ఏరాలో బానిసలు, ఇప్పుడు మీరు కనుక గ్లాడియేటర్ సినిమా చూస్తే అందులో క్లియర్గా కనిపిస్తుంది, బానిసలు హింసిస్తారు, బానిసలు చంపేసుకోవచ్చు కూడా, వినకపోతే మాట కొరడాలతో కొడతారు, టైంపాస్ కాకపోతే వాళ్ళతో సూదులతో కాలుస్తారు. సో బానిసలు ఒక ఆటో వస్తువాడు. సో అట్లా మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్తుంటే అసలు ఒక్కొక్కరు విపరీతంగా ఏడ్చేవాడు, నన్ను నమ్మొద్దు సార్, నన్ను నమ్మొద్దు, నన్ను అవ్యస్ కదా. సో డయోజనీస్ ఆ బండి దిగగానే ఆ ఓనర్ని లాక్కెళ్తున్నాడు, ఇట్లా ఎవడా నన్ను కొనేది, రండి తొందరగా అని అరుగుని నిలబడ్డాడు. చూడ్డానికి ఎట్లుందంటే వీడియంట్ అమ్మేది, నేనే అమ్ముడు పోతా, సద్వారా ఐఎమ్ ఫ్రీ. అంటే ఎవడి వల్లనో అమ్ముడు అవుతున్నా అన్న భావన నాకు అక్కర్లేదు. నా సందర్భం ఇదైనప్పుడు ఇంకా అంతటి దానికి వాడే నమ్మేది, రండి నన్ను కొనుక్కోండి అని అన్నాడు. సో విషయం సేమ్, వైఖరి డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. అదే ఓటమిని ఫస్ట్ అంగీకరించడం ఒకటి, నువ్వు చెప్పిన ఏదైనా అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, అండర్స్టాండ్ చిన్న లైఫ్, డోంట్ ఫైట్ విత్ ఇట్. అటాచ్మెంట్ వచ్చిందా ఫైట్ వస్తుంది, ఈగో వచ్చిందా ఫైట్ వస్తుంది, స్వాపర వచ్చిందా ఫైట్ వస్తుంది, హెచ్చు తగ్గులు వచ్చిందా ఫైట్ వస్తుంది ఖచ్చితంగా. దానివల్ల రిజల్ట్ ఎవరో తెలుసా, యూ సఫర్. ఇక్కడ విషయం, యు ఆర్ నాట్ విన్నింగ్ ద గేమ్, యు ఆర్ సఫరింగ్. అందుకే చాలాసార్లు అంట, ఎవరెవరైతే ఫైట్ చేస్తున్నారో నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోతా. ఫైట్ చేసిన ఇద్దరు బాధపడుతున్నారు, ఇది ఎక్కడ ఫైటింగ్? ఇప్పుడు నేనున్నా అనుకో, నేను ఏమన్నా ఫైట్ చేయొచ్చు 2009 నుంచి, నేను ఎప్పుడు బాధపడలేదు. బాధపడకూడదని కాదు, ఐఎమ్ నాట్ కంట్రోలింగ్ మై మిజరీ, అసలు మిజరీనే లేదు, నేను దాన్ని ఒక ఆటగానే చేస్తున్నాను. ఒక అవసరమైతే ఐ మే ఫైట్, ఐ మే డూ మెనీ థింగ్స్, కానీ లోపల పిసుకోవడం ఏం లేదు. అంటే నా స్వాభిమానానికి ఏదో అయ్యింది, నా ఆత్మాభిమానానికి ఏదో అయింది, అందరి ముందు నన్ను చిన్న చూపు చూశారు, అందరి ముందు నెగతాళి చేశారు, అందరి ముందు నన్ను బాధ పెట్టారు, ఎంత మాట అన్నాడు వాడు, ఇదంతా అబద్ధం. ఎవడేమన్నా అని యూ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ మధ్య అలా ఉంటుంటే ఎంత హాయిగా ఉందో, బాగుంటుంది. ఒక స్టిల్నెస్లోకి రావాలి, మరణ సమయం రాదు. అది స్టిల్నెస్ అనేది మనసుకే కదా. 100%. మనసు స్థిరపడితే శరీరం స్థిరపడుతుంది. తర్వాత ఒక ఈజ్ అంటాం దాన్ని. అంటే అన్ని చేస్తూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నువ్వు ఎన్ని పనులు చేసినా నీకు స్ట్రెస్ ఉండదు. ఇది ప్రాక్టీస్ చేయాలి. పప్ప బాధ లేని స్థితికి కూడా చేరుకుంటాం కదా. అయితే పప్ప అది సిచ్యువేషన్ నుండే మనకి సిచ్యువేషన్ కాదు, సిచ్యువేషన్స్ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేస్తావు? రాకుండా ఉంటుంది. ఆల్రెడీ బోల్డ్ వచ్చినాయి చాలా. ఓకే ఓకే, ఇంకెన్ని కావాలి? అయితే ఆ బాధ అనే సిచ్యువేషన్ అవుతుందో ఆ జ్ఞానికి మేల్కోవాలి. అక్కడ ఆ సిచ్యువేషన్ క్రాస్ చేసిన తర్వాత ఆ టైం మేల్కోవడమే, దెర్ ఇస్ నో క్రాసింగ్. జరుగుతున్నప్పుడే మేల్కోవడం జరుగుతుంది. సడన్లీ యు సీ దట్ వన్ డే సడన్లీ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఫైనల్గా అంటే ఇంక అయిపోలేదు టాక్, కానీ జ్ఞానికి మనసు లేదా, మనసు లేనివాడు జ్ఞానియా? రెండు. మనసు లేనివాడు జ్ఞానం అనడానికి లేదు. జ్ఞానికి మనసు ఉంది కాబట్టి తనకు మనసు లేని స్థితి కూడా పరిచయం. ఇక్కడ మెయిన్గా మనం జ్ఞాని మీద ఫోకస్ చేస్తున్నామా, మనసు మీద ఫోకస్ చేస్తున్నామా?
జ్ఞానికి మనస్సు ఉంటుంది, మనస్సు జ్ఞానం ఉండడుగా. అది వయస్ వరుస కాదు. మనసు నీకు శరీరం ఉంటుంది, శరీరానికి నువ్వు లేవు. నేను అనేది ఏంటిది? మైండే, ఆబ్వియస్గా మైండే. అందుకని దీన్ని ప్రశ్నలు జవాబులు కాదు, ఓన్లీ వన్ లైన్ స్టేట్మెంట్, ఏ స్టేట్ ఆఫ్ నో అటాచ్మెంట్. అది ఎలా వస్తుంది? అటాచ్మెంట్ నుండి బయటపడ్డాక నేనా? అసలు అటాచ్మెంట్ వల్ల ఏం వస్తుందో చూడు ఫస్ట్. అది 3 స్టేజ్ రాదు, ఇంకా చూడలే. అసలు అటాచ్మెంట్ ఎట్లా పుడుతుంది, రెండోది అటాచ్మెంట్ వల్ల నీకు ఒరిగింది ఏమిటి, అటాచ్మెంట్ లేకపోతే నువ్వు కోల్పోయేది ఏమిటి. జస్ట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్, పుట్ ఇట్ ఆన్ పేపర్, టేక్ 2 years. దేంతో అటాచ్ అయ్యావు, వై, దానివల్ల నీకు వచ్చింది ఏంటి. మూడోది అటాచ్మెంట్ లేకపోతే నువ్వు మిస్ అవుతుంది అది ఏమిటి. ఎగ్జాంపుల్, నాకు అటాచ్మెంట్ లేదు గాలితో, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. నాకు సూర్యునితో అటాచ్మెంట్ లేదు, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. నేను రోజు రోడ్డు మీద పోయి వస్తున్నా, ఆ రోడ్డుతో నాకు ఏ అటాచ్మెంట్ లేదు, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. డిమార్ట్లో 100 మంది చూస్తున్నా, అక్కడ బిల్ చేసే ఆవిడ అంకుల్ ఎవరో ఉన్నారు. అవన్నీ సహజంగా దొరికినందుక అటాచ్మెంట్? ఐ డోంట్ నో, యూ ఎంక్వైర్. ఇది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే వాడి జన్మ చాలా బాగుంది, వాడి జీవితం చాలా బాగుంటుంది. వస్తువుల వల్ల బాగుండదు లైఫ్, డబ్బుల వల్ల బాగుండదు లైఫ్, రైట్ అండర్స్టాండింగ్ వల్ల బాగుంటుంది లైఫ్. ఎవరితో నాకు అటాచ్మెంట్ లేదు, అందరితో నాకు అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది ఓకే పప్ప. హైపోథెసిస్ వద్దు, హైపోథెసిస్ నేను హైపోథెటికల్ ఆన్సర్ ఇస్తా, అప్పుడు ఇరక్కపోతా. పర్లేదు, చెప్పు. కానీ ఆన్సర్ కావాలి. ఇప్పుడు సమ్ పర్సన్ని లైక్ చేసిండు, ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది అనుకుందాం. అంటే వాళ్ళు లేకుంటే బ్రతకలేమని కాదు, కానీ ఆ కంపెనీ బాగుందని ఎక్స్పెక్ట్ చేయడమా, ఎక్స్పెక్ట్ కాదు వర్డ్ అది కాదు, సంథింగ్ అనుకున్నారు, అది అటాచ్మెంటా? దానివల్ల బాధ వచ్చిందా, అటాచ్మెంట్ ఉన్నట్టే. మళ్ళీ దానికి ఇఫ్ అండ్ బట్స్ అక్కర్లేదు. ఎగ్జాంపుల్, ఇది పోతే నేను బాధపడ్డనా, అటాచ్మెంటే అది. పోతే వెతికావా, దెన్ యూ అండర్స్టూడ్. ఆ తర్వాత అది పోయినా సరే ఎక్కడో ఒక దగ్గర ఉంది అని తెలుసుకోవడం, మరి ఆ స్థితి అంతకంటే మంచి స్థితి ఏముంటుంది, తెలుసుకో. అది సరే నా దగ్గర లేదు, సరే ఇంకోరి దగ్గర ఎక్కడో చోట. సరే అది అనుకో. చార్లీ చాప్లిన్ ఒక సినిమాలో చూపిస్తాడు, ఓకే, ద వరల్డ్ వితౌట్ ఈగో అని. ఈగో లేకపోతే ప్రపంచం ఎట్లుంటుందని. చార్లీ చాప్లిన్ తన గర్ల్ ఫ్రెండ్తో పోతా ఉంటాడు, ఇద్దరు మంచి ప్రేమ పక్షులాగా ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటారు రోడ్డు మీద. చూస్తుంటే ఒక అతను కార్లో దిగుతాడు. అప్పుడు చార్లీ చాప్లిన్ ఏదో ఇట్లా ఐస్ క్రీమ్ తీసుకొచ్చే లోపు ఆమె ఇట్లా అతను చూస్తూ ఉంటుంది. అప్పుడు నీకు అతను నచ్చాడా అని అడుగుతాడు. అవునంటే. ఆ తర్వాత చార్లీ చాప్లిన్ ఆమె తీసుకెళ్ళి, మా వైఫ్కి మీరు నచ్చారట, ప్లీజ్ మీరు క్యారీ ఆన్ అంటే, ఒక్క నిమిషం నేను నా భార్యని అడిగొస్తాను అని వాడి భార్యని అడిగొస్తాడు. అయితే భార్య ఓకే అంటే అన్న తర్వాత, అంటే ఈగో లేకపోతే హ్యాపీగా ఉంటే చాలు అనేది ఒకటే ఉందమ్మా. ఈగో లేకపోతే హ్యాపీగా ఉంటే చాలు అని. అంటే ఇప్పుడు జస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఈగో, నీ ఎంటైర్ మోటో నువ్వు ప్లెజెంట్గా ఉంటున్నావా, హ్యాపీగా ఉంటుందో చూస్తావు. పప్ప నేను ఊరికే చెప్తున్నాను, జస్ట్ 2 days బ్యాక్ నేను ఒక పర్సన్కి ఈ స్టోరీ చెప్పా, నేను రాసుకొని. ఫైన్, అంటే నీ దగ్గర వచ్చిన ప్రతి ఆలోచన ప్రపంచంలో ఇప్పటికే కొన్ని లక్షల మందికి వచ్చున్నాయి. అది అది నాకు ఇప్పుడు రాయబడుతున్న ప్రతి కథ ఇప్పుడు రాయబడి కదా, నాకు రావడం కొత్త కదా, మంచిదే. కానీ ఎప్పుడైతే అధ్యయనం చేస్తావో అప్పుడు కొత్త ఆలోచన వస్తుంది. కానీ బాగుంది అది. అటాచ్మెంట్ అనేది ఎక్కడన్నా పుట్టొచ్చు, దాన్ని చాలా ఎరుకగా చూస్తేనే. ఎగ్జాంపుల్, శరీరం మీద ఒక్క మరక లేకుండా స్నానం చేసిరా అని హోలీ రోజు చెప్తే వాడు శరీరాన్ని ఎట్లా చూస్తాడు, ఇట్లా 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 గోర్లు అట్లా చూడాలి మైండ్ని, అప్పుడు తెలుస్తుంది నేను చెప్పింది. ఇది ఊరికే సూపర్ఫిషియల్ కంక్లూజన్స్ కాదు. మళ్ళీ బాధ వచ్చేస్తుంది. వస్తువుతో కానీ, సిద్ధాంతంతో కానీ, మనుషులతో కానీ నాకే అటాచ్మెంట్ లేదు, కానీ ఖచ్చితంగా ఉపయోగం ఉంది, దాన్ని గౌరవంగా అడుగుతాను, తీసుకుంటాను. అంటే నేను కొందరికి ఉపయోగపడతాను. వాళ్ళకి నాతో అటాచ్మెంట్ ఉందేమో నాకు తెలియదు, కానీ నాకు ఎవరితో అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ అనేది ఈ ప్రకృతికి విరుద్ధము, ఆనందానికి విరుద్ధము, ఆధ్యాత్మికతకు విరుద్ధం. అటాచ్మెంట్ ఉన్నవాడు వాడు బాధపడటానికి అందులో దిగాడు. అటాచ్మెంట్ అక్కర్లేదు. ఇది ఉపయోగించుకోవడానికి అటాచ్మెంట్ ఎందుకు, కత్తెరతో నీట్గా కట్ చేయడానికి దాంతో అటాచ్మెంట్ ఎందుకు, ఒక బ్రష్తో పెయింటింగ్ వేయడానికి అటాచ్మెంట్ ఎందుకు, పిల్లల్ని ప్రేమగా పెంచడానికి అటాచ్మెంట్ ఎందుకు. ప్రేమ అంటేనే స్టేట్ ఆఫ్ నో అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఉంటే ప్రేమ కాదు, ప్రేమ ఉంటే అది అటాచ్మెంట్ కాదు.
కరెక్ట్, బాగుంది. నిజం అది. ఇఫ్ యు రియల్లీ లవ్, వాళ్ళకి లవ్ ఈజ్ ఫ్రీడమ్. నేను కాస్త ఒక 1 month ఒంటరిగా ఉండాలనుకుంటున్నా, ఓకే. అంటే పప్ప ఈ రోజులలో అదే ఫిలిమ్స్లలో చూపించేది కూడా నువ్వు ప్రేమ అంటే వాళ్ళని పట్టుకొని ఇది చేయడం, అది ప్రేమలు కాదు, వెంటబడడం, అదంతా అది కాదు. బిజినెస్. నిజంగా ప్రేమ లవ్ అంటే బిజినెస్. వాళ్ళకి నచ్చింది ఇవ్వడమా, అంతేనా? అది మనకు తెలియదు, ఏదో సినిమా కాన్సెప్ట్ పోని. కానీ ఇది ఒక అత్యున్నతమైన ప్రమాణాలతో జీవించాలనుకుంటే నీకు అటాచ్మెంట్ ఉండకూడదు. అంటే ఇప్పుడు అటాచ్మెంట్ అనేది మనసు నుండే వచ్చింది. అంత మనసు నుంచే. శరీరానికి అటాచ్మెంట్ ఉంటుంది. మనం శరీరానికి పట్టుకోలేదు, శరీరానికి తగిలిస్తామని. మనసు ఏది పట్టుకోదు, అన్నిటి తగిలించుకుంటుంది అట్లా. సో అందుకని జ్ఞాని మనసు లేని మనిషి అన్నది కొంచెం వినడానికి విడ్డూరంగా ఉన్నా అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఏ స్టేట్ ఆఫ్ నో అటాచ్మెంట్, ఏ స్టేట్ ఆఫ్ నో సఫరింగ్, ఏ స్టేట్ ఆఫ్ నో మిజరీ. ఇట్లాంటివన్నీ పోయినప్పుడు యు సీ మైండ్ యాజ్ క్లియర్ యాజ్ వాటర్. అప్పుడు మనసు అనేది మనం ఒక అవసరయుక్తంగా ఉపయోగపడుతుంది. శరీరం ఎట్లా ఉపయోగపడుతుందో మనసు నీకు ఉపయోగపడుతుంది. శరీరం మన చెంప మన చేయి మనల్ని కొడితే ఎట్లుంటుంది, అట్లా మన ఆలోచన మనల్ని బాధించకూడదు. ఓకే, అది నీకు ఒక టూల్గా, ఒక అంతరాంగిక అంగముగా ఉపయోగపడుతుంది. ఆ స్థితి వచ్చినప్పుడు ఇది ఊరికే టక్కున అర్థమయ్యే విషయం కాదు ఎవరికైనా. వన్ హ్యాస్ టు గివ్ లిటిల్ టైం. కాస్త ఏకాంతంగా ఉండి వాడిని క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకసారి. వాడి మానవ సంబంధాలు, వాడి మాటలు, వాడు చేసే చేష్టల వల్ల ఈరోజు అంతా బాధపడ్డా, ఈరోజు అంతా ఇక్కడ మనసు నొచ్చుకుందా, ఎందుకు నొచ్చుకుంది, అక్కడ ఏదో ఒక పాయింట్. ఉదాహరణకి ఏదైనా చెత్త తీయాలి, ఏదో ఒకటి పట్టుకొని లాగుతాం కదా, అట్లా ఒక్క చోట ఈరోజు నేను బాధపడ్డాను, దానికి కారణం ఇది అని ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ అలాంటి సందర్భం వచ్చినప్పుడు నువ్వు బాధ లేకుండా ఎలా ఉంటావని చూసుకో. సో అది పప్ప అయితే వయసు రీత్యా చేంజ్ అంటే పుడతారు, పెరుగుతారు, మళ్ళీ మ్యారేజ్ ఏజ్ వస్తుంది, అలా స్టేజ్ మారుతూ ఉంటుంది. మరి అప్పుడు మనసు అనేది ఒక్కసారి మనసు అది ఎప్పుడన్నా ఆ మనసు లేని స్థితి అంటే అటాచ్మెంట్ అక్కర్లేదు ఎప్పుడన్నా తెలియచ్చు. ఆ తెలిసే వరకు గేమ్ నడుస్తుంది. తెలిసిన తర్వాత మనసు ఉపయోగించుకోబడుతుంది. ఇంతే, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అక్కడికి వస్తాం. అందుకని ఇది నర్షల్ 1 month స్టేట్మెంట్ ఏమిటి అంటే యూజ్ ద మైండ్, డోంట్ గెట్ స్టక్ ఇన్ ద మైండ్. అంతే, మనసులో ఇరుక్కోకు, మనసును ఉపయోగించుకో అంతవరకు. ఒక వస్తువును ఉపయోగించుకో, పట్టుకో గట్టిగా. ఎన్ని వస్తువులు పట్టుకుంటే అంత నువ్వు కదలడం కష్టమైపోతుంది. అట్లా ఎన్నిటిని నువ్వు నాదనుకుంటావో మనసు అంతా ఇరుక్కుపోయి అంత సఫర్ అవుతుంది. నాదనుకున్నది పోతే బాధ అవుతుంది. నువ్వు ఒకటి చెప్పినావు నాకు, యాతో నువ్వు అంతా నీది అనుకో, అంతా నేనే అనుకో, లేదంటే నేను ఏది కాదు ఏది నాది కాదు అనుకో. అంతే, రెండిట్లో ఏదో ఒకటి. ఆ 2 సందర్భాలు ఒకరోజు రావచ్చు. నాకు అన్ని ఇంపార్టెంట్ అనిపించవచ్చు, ఒకరోజు నాకు ఏది ఇంపార్టెంట్ అనిపించవచ్చు. ఏదైనా సంపూర్ణ స్థితిలోనే ఉండు. అది నీకు విషయం తెలిస్తే ఎలాగైనా అది నీకు తెలుస్తుంది, లాజిక్ తెలుస్తుంది. అయితే పప్ప చార్లీ చాప్లిన్ది ఒకటి నువ్వు చెప్పిన చూసినావా, ద కిడ్ మూవీలో ఉంటుంది చూడు. అయితే అది అంతా నేనే అనుకున్న స్థితియా? జస్ట్ నేను అంటున్నది అది ఫిలాసాఫికల్ స్టేట్మెంట్ అని ఫస్టే చెప్పిన. నువ్వు అనుకున్నా కాదు, నువ్వు కాదనుకున్నా అయ్యేది అవకమానదు. అందుకని తెలుసుకోవాల్సింది నీకు దేనితోనే అటాచ్మెంట్ ఉందా, లేదా రోజులో ఒక్కసారైనా మనసు చిన్నబుచ్చుకుంటున్నావా, ఎందుకు? లుక్ ఇన్ టు ఇట్. నెక్స్ట్ టైం అదే సందర్భంలోకి పో, చిన్నబుచ్చుకోకుండా ప్రజెంట్గా బయటికి రా, నీకు అర్థమైంది విషయం. ఫిలాసఫీలో పడకు, బీ ప్రాక్టికల్. సైకిల్ దొక్కుతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్గా కింద పడుతున్నావు, మళ్ళా పో 6వ రోజు స్పీడ్ బ్రేకర్ స్మూత్గా పోయినావు, యూ అండర్స్టూడ్ ఇట్. సేమ్ థింగ్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎలాంటి గొడవైనా కానీ ఐఎమ్ రెడీ, నేను బాధపడే సమస్య లేదు. నేను ఓడిపోవచ్చు, బాధపడదు. తేడా చాలా ఉంటుంది. ఐ డోంట్ మైండ్ గెట్టింగ్ డిఫెక్టెడ్, బట్ ఐ రియల్లీ మైండ్ ఇఫ్ ఐఎమ్ సాడ్. నేను జీవితంలో ఎవరి గురించి, నా గురించి ఏ కారణం చేత కూడా నేను బాధపడను. ఒక ఫ్లవర్ యొక్క సౌందర్యాన్ని చూసి కన్నీరు కార్చాలి తప్ప ఈ పనికిరాని విషయాలకు కాదు. అది అట్లా ఒక ఎక్స్ప్రెషన్గా ఒక్కోసారి కన్నీళ్ళు రావచ్చు, అది చాలా బ్యూటిఫుల్. అంతేగాని ఎవడో అన్నాడు నాకు మనసు బాధేది, నాకు తినబుద్ధి అయితే లేదు, నేను మూలకు వండుకుంటా, లైట్ బంద్ చేయ, లైట్ పోయే ఉంది, ఇదంతా మీనింగ్లెస్. అందుకని జ్ఞాని మనసు లేని మనిషి అన్నది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నాకు తెలిసి ఈ సంవత్సరం మొత్తం భారతదేశంలో అది నేను ఒక్కడిని చెప్పాను. ఎందుకంటే ఎవడైనా అదేందుకు చెప్తాడు,
అంటే మనసు లేకుండా ఉన్నప్పుడు మనసు లేకుండా ఉండడం అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండడమే. అంటే అప్పుడు జ్ఞాని అవుతారు. అదే జ్ఞానం. అదే జ్ఞానం. అది కలిగి ఉన్నవాడు జ్ఞాని. జ్ఞాని. అంతే. సరే మరి మరి యోగి ఎవరు, మోదీ ఎవరు? వాళ్ళందరికీ అదే ఉంటుంది, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ వే. అవును పప్ప. ఇప్పుడు మన రమణ తాతయ్య ఏమైతే ఉన్నారో స్థితి, అది జ్ఞాని స్థితి కంప్లీట్. నువ్వు ఇప్పుడు చెప్పిందంతా విని నువ్వే క్రాస్ చెక్ చేసుకో. అవును. సరే మళ్ళా. ఓకే.